గత నెల 3వ తారీఖు అంటే జూలై 3వ తారీఖు ఇక్కడ నకరికల్లో చీమలగడ్డ ప్రాంతానికి చెందినటువంటి సరళ సుమలత అనే ఆమె మార్నింగ్ కూలి పని గురించి ఇంటికి స్నానం చేసి వెళ్ళిపోయినప్పుడు 11:30 నుంచి 12:30 మధ్యలో పాప కూడా ఇంటి దగ్గర ఉంటూ బయట ఆడుకుంటూ చుట్టుపక్కల ఆడుకుంటూ 12:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్ళి చూసేసరికి లాక్ బ్రేక్ అయి ఉంటుంది. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూడా అల్మారి బ్రేక్ అయ్యి అందులో బంగారు ఆభరణాలు, వెండి మరియు కొంత నగదు కూడా చెప్తూ జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ బ్రదర్, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ 2 రూములు కూడా లాక్ బ్రేక్ అయి ఉంటాయి. వాళ్ళలో కూడా మొత్తం 3 పోర్షన్లలో లాక్ బ్రేక్ అయ్యి లోపలికి వెళ్ళి నేరస్తుడు అందులో ఉన్నటువంటి బంగారు, వెండి ఆభరణాలు, అదేవిధంగా కొంత క్యాష్ను చెక్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అదే రోజు నగరికల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం డైరెక్ట్ కింద. ఈ కేసును జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు ఐపీఎస్ గారు గత కొంతకాలంగా ఏహెచ్బీలు పగటిపూట లాక్డౌన్ చేసుకుని టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి మన ఈ నగరికల్ సిఐ గారు రాజశేఖర్ గారికి ఆదేశాలు ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లచ్చిరెడ్డి ఎస్ఐ గారు, కృష్ణచారి ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో కొండలరెడ్డి, రాజశేఖర్ ఇద్దరు సూపర్వైజ్ చేస్తూ మొత్తం 4 బృందాలుగా ఏర్పడి ఈ డేహెచ్బీలు ఎవరైతే చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని ఉద్దేశించుకొని గత 1.5 మంత్ నుంచి సమాచారాన్ని సేకరిస్తూ, అదేవిధంగా వీళ్ళ గురించి ఇండెఫినెట్ టైంలో ఆర్డర్ వర్క్లలో వెహికల్ చెకింగ్ చేస్తూ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో చింతపట్ల స్టేజ్ దగ్గర తిప్పర్తి రోడ్లో ఎస్ఐ లచ్చిరెడ్డి గారు వారి సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు స్కూటీ పైన ఒక వ్యక్తి A1 వల్లమల్ల ప్రదీప్ ఎలియాస్ బంటి అంటారు. ఇతను నేటివ్ వచ్చేసి ఇనుపాముల గ్రామము, పెద్దపల్లి మండలము. ఆయన ప్రస్తుతము వాళ్ళ చిన్నమ్మ దగ్గర నాకటిపల్లి మండలంలో ఉంటున్నాడు. ఉంటూ ఇతను వీళ్ళను మన పోలీసు పార్టీని చూసి పారిపోవడానికి ఒక మైనర్ బాలికను వెంట పెట్టుకుని వస్తున్నాడు స్కూటీ పైన. వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మన పోలీస్ పార్టీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే దానికి సంబంధించినటువంటి స్కూటీకి సంబంధించిన డాక్యుమెంట్ సరిగ్గా లేకపోవడము, అతను సరైన సమాధానం, కొంత లేని సమాధానం చెప్తే తరువుగా ఇంటరాగేషన్ చేస్తే ఇతను గోల్డ్ అఫెండర్గా ఒప్పుకున్నాడు. గతంలో నాకట్పల్లి, శాలిగోదారం, నకరేకల్, కట్టంగూడి ఈ ప్రాంతంలో 2020 నుంచి 2022 నుంచి నేరాలు చేస్తుండు. మైనర్గా ఉన్నప్పుడే ఇతను దొంగతనాలకు అలవాటు పడి గతంలో దాదాపు 14 కేసులలో కూడా అరెస్ట్ అయ్యి జైలు పోవడం జరిగింది. 8 నెలలు జైలు శిక్ష అనుభవించి 2024 డిసెంబర్లో బయటకు వచ్చాడు జైలు పైన. బయటకు వచ్చిన తదుపరి అదేవిధంగా తన పంట మార్చుకోకుండా జన్సాలకు అలవాటు పడి అతను దొంగతనాలు చేస్తుండు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఒక మైనర్ బాలికను తీసుకొని రావడం జరిగింది. ప్రలోభ పెట్టి ఆమెను అడ్డబెట్టుకుని వచ్చి అమ్మాయి కూడా దొంగతనంలో కలిసి చేస్తున్నారు. ఇద్దరు కలిసి బయట ఉండడము, కాపలా గాయడము, లోపలికి వెళ్ళి మధ్యాహ్నం పూట లాక్ కూడా వదిలేస్తే వాటిని బ్రేక్ చేసి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, క్యాష్ తీసుకుని పోవడము. జల్సాలు ఇద్దరు కలిసి, అమ్మాయి ఇతను కలిసి జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు మనం పట్టుకొని పూర్తి స్థాయిలో విచారిస్తే వీళ్ళు చిట్యాల, నాకట్పల్లి, కట్టంగూడ్, అదేవిధంగా నకరేకల్, నల్గొండ రూరల్, నల్గొండ 1 టౌన్ పరిధిలో మొత్తము మళ్ళీ 14 కేసులు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర టోటల్గా మనము వాళ్ళిద్దరి దగ్గర కలిపి మొత్తము 5 తులాల 1 గ్రాము బంగారు ఆభరణాలు, మరి అదేవిధంగా 119 తులాల వెండి, అంటే దాదాపు కిలోంబావు వెండి ఆభరణాలు, అదేవిధంగా 45,000 క్యాష్, ఒక స్కూటీ, 2 సెల్ ఫోన్లు, దొంగతనానికి ఉపయోగించేటువంటి ఈ ఐరన్ రాడ్ను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. టోటల్ వర్త్ వచ్చేసి ఇతని దగ్గర రికవర్ చేసినటువంటి ఆభరణాలు వర్త్ వచ్చేసి 7,84,000 విలువ ఉంటుంది. ఇతన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇతన్ని కోర్టుకు రిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆమెను కూడా లీగల్గా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మైనర్ బాలిక